ఈ స్తోత్రం కలుగును గాక. కొద్ది నిమిషాలు ఆరాధన తలంపులను కలిగి ఆరాధనలో మనం ముందుకి సాగిపోదాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన. కీర్తనల గ్రంథము 34వ కీర్తన. మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన మొదటి వచనం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. వాక్య సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతులకు దేవా, మీ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన. సర్వోన్నతుడా, సర్వాధికారణ దేవ, మా ప్రభు దినములో ఉదయకాలం వేళలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి కీర్తించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని, ఎవరికి లేని ఆధిక్యతను ఎంతోమంది కోల్పోతున్నా ప్రభా మీ సన్నిధానంలో మమ్మల్ని ఏర్పరచుకొని మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఆరాధన తలంపులను కలిగి ఉండగా ప్రభా మీరు మాతో మాట్లాడుతూ మిమ్మలను ఆరాధించడానికి మాకు నేర్పిస్తూ మిమ్మలను స్తుతించడానికి కీర్తించడానికి మాకు నేర్పించమని, కృప చూపించమని, సమయంలో మాతో మీరుండుమని, ఆరాధన వర్తమానం అంతటిలో మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని సంఘమా, చదువుబడిన ఈ లేఖన భాగంలో దావీదు కీర్తన, ఈ కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తున్న విధానము మనం చూస్తున్నాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. తన జీవితంలో దేవుణ్ణి ఎన్ని మార్లు స్తుతిస్తున్నాడు అంటే ఒకచోట 7 మార్లు అని వ్రాయబడింది. కానీ ఈ లేఖనాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్న ఆ రీతి, నేను ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తాను, ఆయనను నేను సన్నుతిస్తాను అని కీర్తనకారుడు చెబుతున్న ఈ మాటలు మన జీవితాల్లో దేవుని స్తుతించే వారిగా మనము కూడా ఉండాలి అని కీర్తనకారుడు వాక్యము ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయనను మనం స్తుతించాలి? ఎందుకు నిత్యము ఆయనను మనము సన్నుతించాలి? ఆయన కీర్తి మనము ఎందుకు నిత్యము మన నోట ఉండాలి అని మనము ఆలోచిస్తే మన జీవితాల్లో ప్రభు చేసిన మేళ్ళు అంతా ఇంత కాదు. మన జీవితాల్లో ప్రభు మనను ఎక్కడో పెంటకుప్పల మీద సహా ఉన్న మనలను ఆయన మహదైశ్వర్యంలోనికి మనను పిలుచుకొని వచ్చిన విధానం అంతా ఇంత కాదు. అందును బట్టే దావీదు మహారాజు ఆయన ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకొని, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను నీవు ఉన్నతమైన స్థానానికి పిలిచావు ప్రభువా అని తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తన ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ, చుట్టూ శత్రువులు ఉన్నారు, శత్రువుల చేతిలో పడిపోకుండా నన్ను కాపాడావు ప్రభువా అని దేవుని స్తుతిస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కీర్తన గ్రంథాన్ని మనం నేపథ్యాన్ని చూస్తే ఆయన శత్రు దేశంలో ఉన్నాడు, శత్రువులు చుట్టుముట్టారు. ఆ శత్రువుల మధ్యలో నుంచి దేవుడు తప్పించిన విధానాన్ని మనము చూస్తున్నాం. అందుకే దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతిస్తున్న ఈ రీతి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. సన్నుతించడం అంటే ఆయనను పొగడడం, దేవుడు చేసిన మేళ్లను ఆ దేవునికి కృతజ్ఞత చెల్లించడం, దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఆయన సన్నిధానంలో దేవుణ్ణి స్తుతించడము సన్నుతించడం అంటే. ఎంతకాలము ఆయన స్తుతిస్తాననుకుంటున్నాడంటే నా జీవితకాలం అంతయు అని మాట్లాడుతున్నాడు.
ఎందుకు ఆయన జీవితకాలం అంతయు ఆయన దేవుని స్తుతిస్తున్నాడంటే ఆయన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు అంతా ఇంత కాదు. మన జీవితాల్లో కూడా ప్రభువు ఎన్నో గొప్ప మేళ్ళు చేశాడు. మనము దినదినము ప్రభు సన్నిధానంలో బ్రతకడానికి ఆయన చూపించిన ఏర్పాటు చేసిన ఈ యొక్క మార్గం, ఇందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి, ఇందును బట్టి మనం ప్రభువును ఆరాధించాలి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన పరిస్థితి పూర్వము దేవుని సన్నిధానమునకు కూడా రాలేని పరిస్థితి. ఎందుకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభంలో మాట్లాడుతున్న మాట ప్రకారం, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన వారిగా మీరున్నారు. మీకు కదలడానికి కూడా అవకాశం లేదు. మీరు శవాల్లాగా పడి ఉన్నారు. అలాంటి బ్రతుకులలో ఉన్న మనలను యేసుక్రీస్తు ప్రభు తన రక్తము ద్వారా మన పాపములకు విమోచన కలిగించుట ద్వారా మనం ఈరోజు ఆయన యొక్క మందిరములో, ఆయన ఆవరణములో మనము చేరి ఉన్నామంటే ఇందును బట్టి మనం ప్రభును ఆరాధించాలి. దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువును మనము స్తుతించాలి. ఈరోజు దేవుడు నన్ను సజీవంగా ఉంచాడు అని దేవుణ్ణి మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అలా ఉంటున్నామా? చాలా సందర్భాల్లో ప్రభువు చేసిన మేలును బట్టి, ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి కూడా మనము స్తుతించలేని పరిస్థితులు. కానీ ఇక్కడ దావీదు ఈ మహారాజు ఈయనకు ఏమి కొదవలేదు. అన్ని సర్వ సమృద్ధి ఉన్నాయి. సమృద్ధి కంటే సర్వ సమృద్ధి కలిగిన రాజు అయ్యుండి కూడా ఈయన దేవుని స్తుతిస్తున్న విధానం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. ఎందుకు సన్నుతిస్తాను? ఎందుకు ఆయనను పొగుడుతానంటే తన జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడు, ఎన్నో గొప్ప కార్యములు తన జీవితంలో చేశాడు. ఆ విధానంలో మనము మన జీవితాలను ఆ విధంగా అప్లై చేసుకుంటే ఈ వాక్యాన్ని, శత్రువు మన మీద ఎన్నోసార్లు దాడి చేస్తూ ఉన్నాడు. శత్రువు మనల్ని లోకంలోనికి లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని మృంగుదురా అని గర్జించు సింహం వలె వాడు మన మీద తన హస్తాన్ని ప్రయోగిస్తూ ఉన్నప్పుడు కూడా లోకులలాగా లోకంలో కలిసిపోకుండా, ఇతరులలాగా లోకంలో కలిసిపోకుండా ఆయన సన్నిధానంలో ఉండే యోగ్యత, ఆయనలో ఉండే భాగ్యాన్ని మనకు ఉదయకాలం వేళలో ఇచ్చాడు. అంటే ఇందును బట్టి ప్రభువును మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ 2వ మాటలు కూడా మాట్లాడుతున్నాడు. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను. మన అతిశయము దేవునిలో ఉండాలి అని. ఎందుకు అతిశయిస్తున్నాం మనం? ఇదిగో దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ఇదిగో దేవుడిచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి మనము ప్రభువులో అతిశయించే వారిగా ఉండాలి. అది సొంత అతిశయం కాకూడదు. ప్రభువును బట్టి మాత్రమే మనము అతిశయించే వారిగా ఉండులాగా దేవుడు మనం చేసిన విధానాన్ని బట్టి ఈ ఉదయకాలం వేళలో ప్రభువును మనం ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం, ఎంతైనా ఆయనను మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము అని కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి 3వ చరణంలో మాట్లాడుతున్నాడు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము. నాతో కూడి ఆయనను మీరు ఘనపరచుడి అని మాట్లాడుతున్న మాటలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆయనను ఘనపరచాలని ప్రభు కోరుతున్నాడు. ఆయనను సన్నుతించాలి, ఆయనను కీర్తి మన నోట ఉండాలి అని ఉదయకాలం వేళలో మనం ఆయన ఆరాధించడానికి వచ్చాము. ఆయనను ఆరాధించడానికి వచ్చిన మనము ఆయనను గుర్తించామా అన్నది మనము ఆలోచన చేస్తే, ఆ ప్రభువును నిజమైన దేవునిగా మనము గుర్తిస్తే, మన పాపములను విమోచించిన నాదునిగా మనము గుర్తిస్తే, మన ఉన్నతమైన పిలుపులో రోగాన్ని బట్టి మనము చస్తే పాతాళానికి మాత్రమే వెళ్ళవలసిన అట్టి జాబితాలో ఉన్న మన జీవితాలను ప్రభువు ఆయన మన మీద ఒక రుణపత్రము ఉండకుండా ఆ రుణపత్రాన్ని సిలువకు కొట్టివేసిన విధానాన్ని బట్టి
దేవుడిచ్చిన ఈ జయ జీవితాన్ని బట్టి ఈ ఉదయకాలం వేళలో ప్రభువును మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. కీర్తనాకారుడు ఆరాధించిన రీతి మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ ఉదయకాలం వేళలో మనము ప్రభుని దేన్ని బట్టి మనము ప్రభు సన్నిధానంలోకి వచ్చాం, దేన్ని బట్టి మనము ఆరాధన స్తుతి చెల్లిస్తున్నాం ఆయనకు, ఆయన ఏమి చేశాడు గనుక మనము ఆయనను స్తుతిస్తున్నామని మనము జ్ఞాపకం చేసుకుంటే దావీదు తన జీవితంలో పొందుకున్న మేళ్ళ కంటే అధికమైన మేళ్ళు మనం పొందుకున్నాం కదా. ఎందును బట్టి ప్రభువును మనము స్తుతించాలి, ఇందును బట్టి ప్రభు సన్నిధానంలో మనము ఆరాధించాలి అని మనము నేర్పబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, దేన్ని బట్టి ప్రభు దగ్గరికి వస్తున్నావు? ఎలాంటి ఆరాధనను ప్రభువుకు నువ్వు అంకితం చేస్తున్నావు? ఎలాంటి కృతజ్ఞతాస్తుతిని నువ్వు కలిగి ఉన్నావు ఉదయకాలం వేళలో అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఒకసారి మనము స్వపరీక్ష చేసుకోవాలి. దేవుడు ఎన్ని మేళ్ళు చేశాడే నా జీవితంలో. మనము నిన్నటి వారమే అని యోబు గ్రంథం 8వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మనము నిన్నటి వారమే, ఈరోజు మనది కాదు. అయినప్పటికీ దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యం, ఆయన సన్నిధానంలో నిలిచిన విధానం, మనను సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి ఉదయకాలం వేళలో ప్రభుని ఎంతైనా మనము ఆరాధించబద్ధమై ఉన్నాం. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఆయనను ఆరాధించే వారిగా, ఆయనను మాత్రమే ఘనపరిచే వారిగా మనము ఉన్నాం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న 2వ భాగంలో 3వ చరణం 2వ భాగంలో మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము. ఏకముగా కూడి మనము స్తుతించే స్తుతి ఏకముగా ఉండాలి, మనం ఆరాధించే ఆరాధన ఏకముగా ఉండాలి. దావీదు మహారాజు ఆయన స్తుతిస్తున్న విధానం మనకు నేర్పిస్తున్నాడు. ఇలా మనం స్తుతిస్తున్నామా? ఆయనను ఘనపరిచే విధానంలో ఏకత్వం, ఆయన స్తుతించే విధానంలో ఏకత్వం. ఇట్టి భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మనం ఆయనను స్తుతించే వారిగా ఉండాలి అని ప్రభువును బట్టి మనము నేర్పబడుతున్నాం. 33వ కీర్తనలో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాంటి వాడో మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనంలో మాట్లాడుతున్నాడు, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. ఆయన గొప్పతనం, ఆయన మహాదేవుడు అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆ మహాదేవుణ్ణి కలిగిన నీవు నేను, ఆ మహాదేవుణ్ణి దేవునిగా కలిగిన మన జీవితాలు, మనం ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆయన గుర్తించామా అన్నది ప్రశ్నించుకోవాలి. ఆయనను గుర్తిస్తే ఆయనకు తగిన ఆరాధన ఆయనకు చెల్లిస్తావు. ఆయనను నీవు నీ జీవితంలో ఆయనకిచ్చే విలువను నీవు గుర్తిస్తే, నీకు చేసిన మేలును గుర్తిస్తే ఆయన విలువ పెరుగుతూ ఉంది. ఎంతటి గొప్ప విలువ ఇచ్చాడంటే, ఉచితముగా మనము అడగకపోయినా కూడా ఉచితమైన రక్షణను మనకు ఆయన దయచేశాడు. ఇదిగో మీరు ఉచితముగానే పొందుకొంటిరి అని పౌలు గారు మాట్లాడుతున్న రోమీలకు రాసిన పత్రికలో. ఆయన చాలా పత్రికలు మాట్లాడుతున్నాడు ఆయన గొప్పతనం. ఇక్కడ మాట్లాడుతున్నాడు 33వ కీర్తన 7వ చరణంలో, సముద్ర జలరాశులను రాశిగా కూర్చువాడు ఆయనే. సముద్ర నీళ్లను రాసులుగా గోడలుగా చేసిన ఏకైక దేవుడు, మహా గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అనే నామము కలిగిన ప్రభువును మనం కలిగి ఉన్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆషామాషి దేవుడు కాదు, లోకంలో ఉన్న దేవుళ్ళ లాంటి దేవుడు కాదు. ఈ రాజు, ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీటిని రాశిగా ఉంచేవాడు, నీటిని గోడలుగా పేర్చి ఆ నీళ్ల మధ్యలో దారిని తయారు చేసి తన సైన్యాన్ని ఆరిన నేల మీద నడుపగలిగిన శక్తివంతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఇలాంటి గొప్ప దేవునికి మనము స్తుతి చెల్లించే ఏ స్థాయిలో మనం స్తుతి చెల్లిస్తున్నాం, ఏ స్థాయిలో మనము ఆయనను ఆరాధిస్తున్నాము అన్నది మనము ఆలోచన చేసుకోవాలి. లోకంలో కొందరు అధికారులను మనము ఆలోచన చేస్తే, ఒక్కొక్క అధికారికి ఒక పరిమాణం మనము ఇచ్చే మర్యాదలో, లేదా మనము వారిని గౌరవించే విధానంలో లోకల్గా మన ఊరిలో ఉన్న అధికారికి ఒక
గౌరవాన్ని ఇస్తాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న అధికారికి ఒక గౌరవాన్ని ఇస్తాం. స్టేట్ లెవెల్లో ఉన్న అధికారికి ఒక గౌరవాన్ని ఇస్తాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన సర్వ రాజ్యములకు దేవుడై ఉన్నాడు. ఆయన మాట చేత సృష్టి అంతా కూడా కలిగించబడింది. ఇలాంటి గొప్ప దేవుణ్ణి నీవు గుర్తించినట్లయితే, ఏదో లోకల్గా మన మధ్యన ఉన్న అధికారులకు ఇస్తే ఆ గౌరవము ఏ విధంగా ఉంటుందో, ఈ రాజుని, ఈ దేవుని నువ్వు కనుగొంటే ఎంత గొప్ప దేవుడంటే మహాకాశములు. ఈరోజు శాస్త్రవేత్తల సైతము దానిని ఆలోచించడానికి కూడా వారి ఆలోచనలు అంతు పట్టడం లేదు. ఇలాంటి గొప్ప సృష్టిని కలగజేసిన నాథుణ్ణి మనము కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవుణ్ణి నీవు గుర్తిస్తే నీ ఆరాధన ఏ పరిమాణంలో ఉందో ఒక్కసారి మనం ఆలోచించాలి. అందుకే కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు 34వ కీర్తనలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎందుకంటే ఆయన జీవితంలో చేసిన మేళ్ళు అంతా ఇంత కాదు. ప్రేమైన దేవుని పిల్లారా, మన బ్రతుకులు కూడా ఒకరోజు భయంకరమైన పరిస్థితుల్లో ఉండేటివి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పూర్వము మన పరిస్థితి ఏ విధంగా ఉందో తీతు వ్రాస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 3వ వచన భాగం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనికొకడు ద్వేషించుచూ ఉంటిమి అని మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితి మనదంటే, పూర్వము మనము అవిధేయులం, అవివేకులం. విధేయత అన్నది మనము లేకుండా బ్రతికిన వారం. ఎందుకంటే యేసుక్రీస్తు లేని జీవితాలు, అవివేకులుగా ఉన్నవారం. క్రీస్తు లేని జీవితాలలో అంత అవివేకమే. క్రీస్తు లేని హృదయాలు అంత అవిధేయత స్థితిలోనికే. కానీ అట్లాంటి భయంకరమైన పరిస్థితి, మోసపోయిన వారం, నానా విధములైన దురాశలు మనలో, భోగాలు, లోక భోగాలు, లోకంతో పొత్తు ఉండే స్థితి. ఎప్పుడది? పూర్వం ఆ విధంగా ఉన్నవారం మనం. అలాంటి స్థితిలో నుంచి దేవుడు తన ఉన్నతమైన పిలుపుకు మనల్ని పిలిచిన ఈ పిలుపును బట్టి ఉదయకాలం వేళలో ఆయనను మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు దేవుడిచ్చాడు కదా. ఈ గొప్ప భాగ్యాన్ని మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా, నేను దేనికి కూడా పనికి రాని వాణ్ణి, నేను దేనికి కూడా పనికి రాకుండా నన్ను ఈ లోకము తృణీకరించి వేసిన స్థితిలో ఉన్నప్పుడు, ఇదిగో ప్రభువా, నీవు నా కొరకు ఈ లోకానికి వచ్చావు. అందుకే నేను దావీదులాగా ఎల్లప్పుడూ కూడా నేను స్తుతిస్తాను ప్రభువా అన్న స్తుతి, ఆరాధన అన్న తలంపులతో ప్రభువును మనం ఉదయకాలం వేళలో ఆరాధించబద్ధులమై ఉన్నాం. మనకుండే స్థితి, మనకున్న ఈ భయంకరమైన స్థితి ఎలాంటిదంటే, లోక భోగాలు మనలో ఉన్నాయని మాట్లాడుతున్నాడు. దురాశలు ఉన్నాయి, దుష్టత్వము, అసూయ, అందులోనే మనము కాలము గడుపుతూ ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, అందుకేనేమో మాట్లాడుతున్నాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మీరు పూర్వము దూరముగా ఉన్నారు అని మాట్లాడుతూ, ఇప్పుడైతే క్రీస్తునందు సమీపస్తులుగా అయ్యాము. అందును బట్టే ప్రభును ఉదయకాలం వేళలో మనము ఆరాధించాలి. ఇందును బట్టే ప్రభును మనము స్తుతించాలి. మన స్థితి ఒక రోజున ఓర్వదగినది కాదు. మన స్థితి భయంకరమైన పరిస్థితి. కానీ ప్రభు మహాకృపను బట్టి, ఆయన సర్వ సమృద్ధిని బట్టి మనకిచ్చిన గొప్ప భాగ్యం, ఆయన ప్రేమ చేత మనం బ్రతికించబడ్డాం, ఆయన కృప చేత మనం బ్రతికించబడ్డాం. మన శక్తి, మన భక్తి ఎంత మాత్రము కాదని అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మనలైనా ఒక ఇంటి వారిగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలుతో సహపౌరుత్వము ఏమాత్రము లేదు మనకి, కానీ ఆ సహపౌరుత్వము కిందికి మనం తీసుకుని వచ్చిన దేవాతి దేవుణ్ణి ఉదయకాలం వేళలో మనం ఆరాధించబద్ధమై ఉన్నాం. నాకు చెప్పినట్టుగా మనము చస్తే మనం పాతాళానికి వెళ్ళవలసిన పరిస్థితి, ఎవరు ఆదుకునేవారు లేరు. అందుకే మాట్లాడుతున్నాడు కదా, నేను ఆకాశం నుంచి కిందికి చూడగా
నరులను రక్షించేవాడు, సంరక్షించేవాడు ఎవరూ లేరు కదా అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఆయనే ఈ లోకానికి వచ్చిన విధానం, ఆయనే దేవాది దేవుడిగా ముల్లోకాల నిర్మాతగా ఉండి ఈ లోకంలో నీవు నేను నశించకూడదని, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి అరుదించెను అనే మాట ప్రకారం రక్త మాంసములలో పాలివాడై నీవు నేను ఏ విధంగా ఉన్నామో అలాంటి శరీర ఆకారాన్ని ధరించుకొని ఆయన తను తాను తగ్గించుకొని వచ్చిన విధానం ఎవరి కొరకు? నీవు నేను రక్షణ పొందాలని, నీవు నేను చస్తే పాతాళానికి వెళ్ళకూడదని, భయంకరమైన పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిపోకూడదని, అలా చచ్చిపోయిన బ్రతుకులనైనా తెప్పరిల్ల చేసి లేపిన దేవుని ఉదయకాలం వేళ మనం కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవునికి నీవు ఏ విధంగా ఆయనను ఆరాధించడానికి వచ్చావు? ఎలాంటి స్థుతులను నీవు ఆయనకు చెల్లించడానికి వచ్చావు? ఉదయకాలం వేళలో ఏదో పోనిలే ఆదివారం ఉంది కనుక ఆరాధించడానికి వచ్చాను అనుకొని ఆచార వ్యవహారంగా ఒకవేళ వచ్చి ఉంటే అట్టి ఆరాధన, అట్టి కృతజ్ఞత, అట్టి ఆ విధానము దేవునికి ఎంత మాత్రము కూడా అది సరిపోదు. అలా ఒకవేళ కేవలము నీవు మాట మాత్రమే నీవు మాట్లాడి ఆరాధన చెల్లించినట్లయితే ఈ మందిరము బిల్డింగ్ కూడా నీ మాటలు దాటవేమో. ప్రభువుని ఎప్పుడైతే మనము దావీదు మహారాజు స్తుతిస్తున్నట్టుగా ఆయన జీవితంలో పొందుకున్న మేలును బట్టి ప్రభువును ఆరాధించే వారిగా ఉంటున్నాడో, మనము కూడా మన జీవితంలో ఆయన చేసిన మేళ్ళు అంతా ఇంత కాదు. ఆయన పౌరసత్వాన్ని మనకిచ్చాడు. దేవుని రాజ్యంలో ఉండే ఆయన గొప్ప ఆధిక్యతను మనకిచ్చాడు. ఇందును బట్టి మనము ప్రభువును స్తుతించబద్ధులమై ఉన్నాం. ఇందును బట్టే ప్రభువును మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఇక్కడ తీతుకు రాసిన పత్రికలు మాట్లాడుతున్నాడు కదా, మనము అందులోనే కాలము గడిపేవారము, అసహ్యులమై ఒకనితో ఒకడు ద్వేషించుకుండే వాళ్ళం. మనం పాపము చేయడము ద్వారా, ఆదాము పాపము చేయడము ద్వారా ద్వేషము లోపలికి వచ్చేసింది, లోకంలోనికి వచ్చేసింది. లోకంలోనికే కాదు మన హృదయాల్లోనికి వచ్చేసింది. ఆది మానవుడు పాపము చేయడం ద్వారా దేవునితో సంబంధాన్ని తెంచివేసుకున్నాం, మనుషుల మధ్యన సంబంధాన్ని తెంచివేసుకున్నాం, ప్రకృతికి మనిషికి మధ్యన ఉన్న సంబంధాన్ని కూడా తెంపేసుకున్నాం. దేని బట్టి? అవిధేయతను బట్టి, అవివేకాన్ని బట్టి మన పరిస్థితి ఇక్కడ చూపిస్తున్నాడు. అవిధేయులుగా మనం ఉన్నాం, సంబంధాన్ని కోల్పోయాం, దేవునితో సంబంధాన్ని అసహ్యులుగా బ్రతికాం మనం. అలాంటి జీవితాల్లో ఉన్న మన జీవితాలను ఆయన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. అందుకే ఇక్కడ ద్వేషించుచు ఉంటిమి గాని అని మాట్లాడుతూ 4వ వచనంలో మాట్లాడుతూ, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమగునప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించిన దేవుడు. ఆయనే రక్షించకపోతే మనము ఇంకా అవిధేయులుగానే ఉండేవారం, ఇంకా దేవుడు లేని ప్రజలుగానే ఉండేవారం, ఇంకా నిరీక్షణ లేని ప్రజలుగానే ఉండేవారం. ఇంకా మనము అవిధేయతలోనే ద్వేషపూరితమైన హృదయంతో మనము నిండుకొని ఆయన సన్నిధానమునకు రాలేని పరిస్థితిలో ఉండేవారం. అలాంటి పరిస్థితులు ఉండకూడదని దేవుడు ప్రేమ కలిగిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే ప్రేమకు ప్రతిరూపకంగా తన ప్రాణమును మన కొరకు కలువరిగిరిలో అర్పించిన దేవాతి దేవుని కలిగి ఉన్న మనము ఉదయకాలం వేళలో ఆయనను ఆరాధించబద్ధులమై ఉన్నాం. మనకిచ్చిన ఉచితమైన రక్షణను బట్టి, మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఎవరు లోకములో మన కొరకు చేయలేదు ఇట్టి గొప్ప కార్యాన్ని. ఎవరైనా చేశారా? ఎవరూ చేయలేని పరిస్థితి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇదిగో నిన్ను నన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు. మనకున్న పరిస్థితి అంతా కూడా, మనము దరిద్రము, ఆ దరిద్రాన్ని ఆయన తీసుకొని ఆయన ధనవంతుడైతే ఆ ధనవంతమైన స్థితిని నీకు నాకు ఆయన ఇచ్చాడు. ఇందును బట్టి ప్రభువును ఆరాధించలేవా? ఇందును బట్టి కదా ప్రభువును మనము హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. మన పరిస్థితి పెంట కుప్పల మీద ఉన్న పరిస్థితి. ఉదయకాలం వేళలో ప్రభు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన రాజ్య నివాసులుగా మనం చేశాడు. ఆయన రాజ్యంలో పాలివారముగా మనం అయ్యామంటే యేసు క్రీస్తు చూపించిన కృప.
ఆయన రక్తము ద్వారా సంధి చేసిన విధానం. ఉదయకాలం వేళలో ఇలా ప్రభుని నీవు స్తుతించగలిగినప్పుడు అట్టి స్తుతి ఆయన అంగీకరిస్తాడు. అట్టి ఆరాధనను ఆయనకు తగిన ఆరాధనగా ఆయన మలుస్తాడు. అలా కాకుండా ఏదో వచ్చాం పోయామన్నట్టుగా మన జీవితాలలో ప్రభువును మనము అలవాటుగా ఆచారంగా మనము స్తుతించడానికి కేవలము నోటితో మాత్రమే మనము పలికి హృదయంలో ఎలాంటి ఆలోచన లేకుండా, అంటే మాట్లాడే మాటకు మన హృదయం ప్రతిస్పందించకుండా ఉన్నట్లయితే అట్టి స్తుతి, అట్టి ఆరాధన దేవుడు ఎంత మాత్రమును కూడా అంగీకరించాడు. అది ఎంత మాత్రము అది చెల్లదు అన్న విషయాన్ని మనము నేర్చుకుంటూ మన భయంకరమైన పరిస్థితి నుంచి పరిశుద్ధాత్మ పునర్జన్మ స్నానము మనకు పరిశుద్ధాత్మను చేయటం ద్వారా రక్షించబడ్డాము అని ఎప్పుడైతే మనము ఆలోచన చేస్తామో, మన పాపపు స్థితి భయంకరమైన పూర్వపు స్థితిలో నుంచి మనను వెలుగుకరమైన స్థితిలోనికి, ప్రాచీన స్వభావంలో నుంచి నవీన స్వభావంలోనికి మనం తీసుకుని వచ్చాడు దేవుడు అని ఎప్పుడైతే ఆయన నువ్వు గుర్తిస్తావో అట్టి ఆరాధన, ఆయన అంగీకరించే ఆరాధన, మన జీవితాలు, మన బ్రతుకులు ప్రభువుకు తగినట్టుగా, ప్రభు జీవితంలో మనకు చేసిన మేలును బట్టి మనము ఆయన ఆరాధించే వారిగా ఉండాలని దేవుని వాక్యము మనకు నేర్చుకుంటూ ఉన్నాం. 8వ వచనంలో మాట్లాడుతున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించునరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించునరుడు ధన్యుడు. నిజముగా మనము ధన్యులము అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు ధన్యులం? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా ఎవరికైతే దేవుడుగా ఉంటాడో వారు ధన్యులు అని కీర్తనాకారుడు మాట్లాడుతున్న మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత ధన్యకరమైన జీవితంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు కదా మనను. మన కుటుంబాలలో ఉన్న సమస్యల నుంచి, మన వ్యక్తిగతంగా సమస్యల నుంచి, ఆ సంఘపరంగా సమస్యల నుంచి, అనేక రీతులుగా అపాయాల నుంచి ఆయన తప్పిస్తున్నాడు మనను. ఇంతకంటే గొప్ప భాగ్యం మనకిచ్చాడు, ఆయన రాజ్యములో ఉండే యోగ్యత, అర్హత. దీన్ని బట్టి మనము ప్రభువుని స్తుతించాలి, దీన్ని బట్టి మనం ప్రభువును ఆరాధించాలి అని మనము నేర్పబడుతున్నాం. అందుకే ఆయనను ఆశ్రయించునరుడు ధన్యుడు అని మాట్లాడుతున్నాడు. నిజముగా దేవుడు ఒక ధన్యకరమైన జీవితాన్ని మనకిచ్చాడు. మనము ధన్యులుగా అయ్యాము అంటే మనము మన శక్తి కాదు, మన భక్తి కాదు, మనము చేస్తున్న పనుల ద్వారా కాదు, కానీ కేవలము ఆయన కృప ద్వారానే మనం అయ్యాము. కాబట్టి భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళిపోకుండా, మనము నరకాగ్నిలో యుగయుగాలు కాలిపోకుండా దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దావీదు మహారాజు 1వ వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను మాత్రమే సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని ఏ విధంగా అయితే చెబుతున్నాడో, ఈ ఉదయకాలం వేళలో నీవు నేను కూడా ప్రభువును ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆయన చేసిన మేళ్ల ముందర మన స్తుతి, ఆరాధన చాలా చిన్నది. మనము చేస్తున్న కృతజ్ఞత కూడా చాలా చిన్నది. ఎంత చేసినా కూడా అది అట్లుండవలసినదే కానీ ఆయన చూపించిన కృపకు ఎప్పుడు కూడా సమానంగా ఎప్పుడు కాదు. అది అట్లుండవలసినదే. అంత గొప్ప మేళ్లను చేసిన ప్రభువుని మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళలో ప్రభువును మనము ఆరాధిద్దాం. ప్రభు చేసిన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీవు అలవాటుగా ఆచారంగా వచ్చావేమో, కానీ ప్రభు చేసిన మేళ్ళు నీ ముందర ఉన్నాయి. ఏదో ప్రజెంట్ చేసుకోవడానికి ఒకవేళ వచ్చావేమో, ప్రభు చేసిన మేళ్ళు నీ ముందర ఉన్నాయి. నీ కుటుంబపరంగా చేసిన మేళ్ళు, నీ వ్యక్తిగతంగా చేసిన మేళ్ళు, సంఘపరంగా చేసిన మేళ్ళు, ఇన్ని మేళ్లను బట్టి కనీసం థ్యాంక్స్ ప్రభువా, నేను కృతజ్ఞుడను ప్రభువా అని చెప్పలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే మన ఆరాధన స్థితిని మనం మార్చుకుందాం. మనము దేవుని స్తుతించే విధానాన్ని మనం మార్చుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి రండి, ఒకరొకరిగా ప్రభును ఆరాధిద్దాం, ప్రభును ఘనపరుద్దాం. దావీదు మహారాజు ఏ విధంగా అయితే ఆయనను స్తుతించాడో, ఆయనను కీర్తించాడో, మనము కూడా ప్రభును ఆరాధిద్దాం. అందరం కలిసి ఒకరొకరిగా, పురుషులలో ఒకరు, స్త్రీలలో ఒకరు, ప్రభును మనము స్తుతిద్దాం.